నివాస హక్కుల గురించి మాట్లాడాలి అంటే ముందుగా మనం అశ్వక్ సార్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నాకైతే నివాస హక్కులు అని పరిచయం చేస్తూ దానికి మీద అవగాహన పెంచింది అశ్వక్ సార్. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక ఉద్యోగరీత్యా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మోన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ బ్రదర్ వర్గీస్ గారి దగ్గర ఉద్యోగం అయితే వర్గీస్ ఇచ్చారు, కానీ నేను ఇలా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడడానికి మాత్రం అశ్వక్ సార్ అవేర్నెస్. అశ్వక్ సార్ తోటి కలిసి పనిచేసే క్రమంలో నన్ను నేను యాక్టివ్గా మార్చుకోవడానికి చాలా మంచి అవకాశం కలిగిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. అదే సమయంలో జీవన్ సార్, సంజీవ్తో పాటుగా నేను అశ్వక్ సార్తో చాలా మీటింగ్స్లో ఇవన్నీ నిజంగా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజులు నాకు అనిపిస్తుంది అశ్వక్ సార్ ఎక్కడికో వెళ్ళలేదు అనిపిస్తుంది. మాకు ఇప్పటికి నేను అప్పుడప్పుడు సంజీవ్ నేను మాట్లాడుకున్నప్పుడు అదే అనుకుంటుంటాం, ఎక్కడికో వెళ్ళాడు అశ్వక్ సార్, మళ్ళీ వస్తాడు, ఏదో గ్యాప్ వచ్చింది మళ్ళీ మాట్లాడతాము అనే ఉద్దేశంలోనే ఉంటున్నామంటే ఆయన స్మృతులు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్గా మమ్మల్ని ఇంకా ముందుకు సాగడానికి మాకు చాలా దోహదం చేస్తున్నాయని నేను చెప్పుకోగలను. ఇంకా హైదరాబాద్లో నివాస హక్కులు గురించి మాట్లాడాలంటే నాకు అంత మాట్లాడే అంత పెద్ద పూర్తి అవగాహన ఉందని నేను అనుకోను, కానీ నేను ఈ 10 సంవత్సరాలు నేను ఆ ప్రక్రియపై తిరుగుతున్న క్రమంలో కొన్ని నేను ఎదుర్కొన్న అనుభవాలను అయితే చెప్పగలను. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న 2 స్లమ్ పీపుల్ ఉన్నారు, పిల్లిగుడిసెల బస్తీ అని సైదాబాద్ మండల్ నుండి సురేష్, తీగల్గూడ నుండి సుగుణ. వీళ్ళిద్దరూ అశ్వక్ సార్తో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు. హైదరాబాద్లో గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది వాళ్లకు అశ్వక్ సార్. అశ్వక్ సార్ ఎక్కడైనా మనము ఒక బౌండరీలెస్గా సంస్థలలో పనిచేసే వాళ్ళం, ఏమైనా ఒక లిమిట్ ఉంటుంది మనకి, ఈ హద్దులు దాటి పనిచేయొద్దు అనే ఒక హద్దులు ఉంటాయి సంస్థలో. కానీ అశ్వక్ సార్కు ఎటువంటి హద్దులు లేవు, ఎక్కడికైనా మాట్లాడవచ్చు. మానవ హక్కుల పూర్తిగా నరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి అంటే అశ్వక్ సార్. ఆ భయం అనేదే లేదు. ముఖ్యంగా నేను పిల్లిగుడిసెల బస్తీ మీద మేము చాలా ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు నైట్ 10:30, 11కు తిరిగేవాళ్ళం ప్రజాప్రతినిధుల ఇల్లు, అప్పుడైతేనే వాళ్ళు దొరుకుతారని. అసలు నాకు కూడా భయం అనిపించేది కాదు అశ్వక్ సార్ రమ్మంటే, ఈ టైం ఇంత అయింది, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా ఇక్కడికి, ఇప్పుడు వెళ్తే అది పద్ధతేనా అనే ఆలోచనలు కూడా మాకు రాకు, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. అది అశ్వక్ సార్ తోటే వచ్చింది నాకు. అది అలా రావడానికి సార్ నన్ను ఎంత ప్రభావితం చేసింది అనేది ఇప్పుడు సార్ పోయిన తర్వాత నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ పనైనా మొదలు పెడితే జీవన్ సార్ చెప్పినట్టు మేము ఉద్యోగం చేయాలి కాబట్టి చేస్తాము అనే ఆలోచన నుండి ఇది చెయ్యాలి ఖచ్చితంగా, ఈ ఒక్క పనిని మనం పట్టుకున్నామంటే ఆ పనిని పూర్తి చేసేదాకా దాన్ని ఎంత కష్టమైన ఇష్టంగా చేయడం అనేది అలవాటు చేసింది కూడా అశ్వక్ సారే మాకు. కరోనా టైంలో ఏ రోడ్డు మీద చూసినా సంజీవ్, హైమ, అశ్వక్ ముగ్గురు పోలీసులు నిలబెట్టి, ఏంటి మీరు రోజు తిరుగుతున్నారు, ఇట్లా ఇటు తిరుగుతున్నారు, అసలు మీరెవరు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మాకు ఉద్యోగరీత్యా చెప్పిన బాధ్యతలు కొన్నైతే మాకుగా మేము వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరిగి ఎన్జిఓల చుట్టూ తిరిగి ఆ అవి తీసుకొచ్చి అందని బస్తీలకు అందించడం, ఇది నిజంగా మేము చేసినామంటే దానికి మాకు పూర్తి సహకారమైంది. అసలు పూర్తి ధైర్యం అశ్వక్ సారే. అశ్వక్ సార్ లేకుండా మేము చేసిన పని అంటూ లేదు. ఇప్పుడు చేస్తున్న పనిలో కూడా మాకు అశ్వక్ సారే కనిపిస్తున్నారు. ఏ పని చేసినా, ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా, రీసెంట్గా ఎవిక్షన్స్ జరిగినాయి అక్టోబర్, సెప్టెంబర్లో మూసి సుందరీకరణ. ఈ విషయంపై గత 3 సంవత్సరాల క్రితమే అశ్వక్ సార్తో కలిసి నేను
బ్యానర్స్ పెట్టినాం మా సంస్థ తరఫు నుంచి. హైదరాబాద్ స్లమ్ పీపుల్ ఫెడరేషన్ ద్వారా ప్రతి మన ముస్లిమ్స్ ఉన్న బస్తీలో ఉర్దూలో ప్రింటింగ్ కోసం ఎన్ని బజార్లు తిరిగినామో అశోక్ సార్తో కలిసి. ఏ ఏరియాలో ఏ భాషతో ఉన్నారో ఆ భాషలో వాళ్ళకి బ్యానర్స్, మూసి సుందరీకరణ పేరుతో మా ఇళ్లను తొలగించొద్దు అని ఆ ప్రజలను చైతన్యవంతం చేయడంలో చాలా ముందుకు, అంటే రాబోయే సంవత్సరాల్లో వచ్చే సమస్యను కూడా ముందు గుర్తించి దాన్ని ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఒక యాక్టివిస్ట్కే సాధ్యం. ఇంకొకటి మొన్న ఈ సెప్టెంబర్ అక్టోబర్లో జరిగినప్పుడు ప్రతి బస్తీలో వెళ్ళగానే వాళ్ళు చెప్పేది ఛత్రి అశోక్ సార్ వాళ్ళు, ఛత్రి వాళ్ళు వచ్చింది కదా బచ్గాయ. శంకర్ నగర్లో బిలాల్ భాయ్ బయటికి పోయిండు. శంకర్ నగర్లో ముందు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేయడం అది చేసినాం. తర్వాత జీవన్ సార్, బ్రదర్ వర్గీస్ వీళ్ళందరం కలిసి వెళ్తే ఆ పెద్ద మనుషులు, ఆ ముస్లిమ్స్ అప్పట్లో అశోక్ సార్తో తిరిగిన వాళ్ళందరూ ఆ యూత్ వాళ్ళకి చెప్పడం అనమాట, ఏ లోగం ఆగయా హమ్ లోగం బచ్గాయా. ఇక మనం భయపడేది లేదు అని ఆ పిల్లలకు చెప్తుంటే అది ఒక్క రోజుతోనో ఒక్క నెలతోనో వచ్చింది కాదు. సంవత్సరాల తరబడి నివాస హక్కుల కోసం వాళ్ళ ఉద్యమాలు అవి ఆ ప్రజల్లో వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపి కొంతమంది బిలాల్లను తయారు చేసింది కూడా వాళ్ళే. అటువంటి ఇప్పుడు ఎక్కడైనా ఒక 2 BHK అనుకోండి, గత ప్రభుత్వం ప్రకటించిన 2 BHKలు JNNURML అయితేంది, తీగలు కూడా వాళ్ళకి ఒక 6 సంవత్సరాల క్రితం మీకు మునగనూరులో ఇల్లు ఇస్తాం వెళ్ళండి అని బస్తీ వాళ్ళకి చెప్పారు. ఆ బస్తీ వాళ్ళు అశోక్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అశోక్ సార్కి చెప్పారు, ఫలానా దగ్గర ఇల్లు ఇస్తురంట సార్, మేము వెళ్తాము అని. మీరు ఇప్పుడే తొందరపడకండి అని ముందు నేను, సంజీవ్, అశోక్ సార్ మునగనూరు వెళ్ళాం. అడ్రస్ తెలీదు, వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ పరిసరాలు చూసి వచ్చి మళ్ళీ బస్తీలో మీటింగ్ పెట్టి చెప్పాం, అమ్మ అక్కడికి వెళితే మీకు ఏ జీవనోపాధి లేదు, అడవిలో ఇళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ మిమ్మల్ని మభ్యపెడుతుంది, మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఇలా వాళ్ళని చైతన్యవంతం చేసిన తర్వాత ఎప్పుడైతే అశోక్ సార్ చనిపోయాడో ఆ తర్వాత కొంతమంది స్వార్థపరులు ఆ బస్తీలో చేరి వాళ్ళను చేసి అక్కడికి పంపించిన తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళు అదే అంటారు, అమ్మ ఆ రోజు అశోక్ సార్ చెప్పింది మేము వినలేదు, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము, అక్కడ ఏ పని లేదు, మమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసిందని. అంటే రాబోయే సమస్యను కూడా గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేది ఒక కార్యకర్తగా అశోక్ సార్ను మనం మర్చిపోలేం. అది జీవన్ సార్ చెప్పిండ్రు, శిశురుల పేర్లలో నా పేరు చెప్పలేదు, నేను ఫీల్ అయినా ప్రభాకర్. కానీ నేను గర్వంగా చెప్పుకుంటా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఇప్పటికి కూడా ఒక ఫోన్ కాల్ సంజీవ్ నేను మాట్లాడుకుంటే అందులో ఒక 5-6 వర్డ్స్ అశోక్ సార్ గురించే ఉంటాయి. అది మాకు, నేను నిజంగా అదృష్టంగా భావిస్తాను. అశోక్ సార్తో ఆ కొన్ని సంవత్సరాలైనా నేను కలిసి పనిచేసిన అంటే, ఇంకా జీవన్ సార్, బ్రదర్ వర్గీస్ వీళ్ళైతే ఇంకా చాలా లక్కీ ఫెలోస్ అనిపిస్తుంది. ఉంటుంది అందరికీ చేయాలి అని, కానీ కొంచెం భయపడకుండా, ఇప్పుడు చాలామంది యాక్టివిస్టులు ఉన్నారు, భయపడకుండా ముందుకు దూకి పనిచేసే వాళ్ళంటే, ఇప్పుడు బిలాల్ కూడా చేస్తాడు కానీ అదొక దారి, ఆయన సిస్టమ్ వేరుంటుంది. కానీ అశోక్ సార్ చేసే దాంట్లో ముఖ్యంగా నాకు అశోక్ సార్ రాయడం రాదు, చదువుకోలేదు కాబట్టి, కానీ ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టాలి ఇది అనుకున్నప్పుడు సార్ జేబులో పెన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోరు సార్. మీరంటే అరే ఏందిరా ఎవరన్నా రాయాలంటే అయ్యకి ఇది రాసి పెట్టంటే పెన్ను లేదంటారు, ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి, పెన్ను నా దగ్గర ఉంది నువ్వు రాయి. పేపరు, వైట్ పేపర్ జేబులో, పెన్ను జేబులో పెట్టుకుని పోయేవాడు ఎక్కడికైనా. అంటే ఆయన సమస్య పట్ల ఎప్పుడూ రెడీగా సంసిద్ధంగా ఉండేవాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా జీవన్ సార్ ఉన్నారా, మేము వస్తున్నామంటే ఎందుకు అని అడిగేవాడు. అంటే అట్లా ఒక ప్రశ్నతో మన
కొమరయ్య వాళ్ళ బస్తీకి నైటు 9:30కి తీసుకెళ్ళాడు నన్ను. నువ్వు ఒకసారి ఆ బస్తీని చూడు హైమా, అందులో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు అని మేధా పట్కర్ గారు వస్తారు, ఆమెను మనం అక్కడికి రప్పించాలని, ముందు నువ్వు చూస్తే ఇంకా నీకు ఎఫెక్ట్ వస్తుందని 9:30కి తీసుకెళ్ళి వాళ్ళ బస్తీని చూపించి ఆ ఇరుకు సందుల నుంచి ఎలా వెళ్తున్నామో అవన్నీ చూపించి అట్లా పంపించేవాడు అనమాట. ఇక గవర్నమెంట్ ఇళ్ళ దృష్టికి వస్తే ఏదైతే భయపడేవాళ్ళో అదే గవర్నమెంట్ చేసింది. పట్టణంలో పనులు చేయడానికి కావాలి ఏది, మన పేదవాళ్ళు, కానీ నివసించడానికి మాత్రం అర్హులు గారు అన్నట్టు ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పద్ధతి. అవుట్స్కట్స్లో మొత్తం 2 BHKలు ఖాళీగానే ఉన్నాయి. ఒక మే నెలలో సంజీవ్, నేను, అశ్వక్ సారు తిరిగి చూస్తే కూకట్పల్లి ఎల్లమ్మ బడ్డ దగ్గర నుంచి ఇటు వెళ్తే అహ్మద్గూడ జవహర్ నగర్, అటు పటాన్చెరు, బాటసింగారం, అటు పోతే బ్రాహ్మణపల్లి, ఈ ఏరియాలు చుట్టూ ఎక్కడ చూసినా 2 BHKలు కట్టారు. ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లి దగ్గరనైతే కొన్ని దర్వాజాలు, తలుపులు, కిటికీలు కూడా లేవు. బిల్డింగ్ అయితే ఉంది. ఆ ఊరు బయట కట్టిన బిల్డింగ్లు కేటాయిస్తే ప్రజలు పోయి అక్కడ ఎలా నివసిస్తారు? వాళ్ళకి జీవనోపాధి ఏంటి? వాళ్ళ జీవన విధానం, స్కూల్ పిల్లలు ఉంటారు, పిల్లలకు స్కూల్స్ లేవు. ఇప్పుడు మునగనూరు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇది జరగడానికి మునగనూరు అయితే ముదిరాజ్ కాలనీ అని ఒకటి రీసెంట్గా హైదరాబాద్, అంటే అది గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అది కూడా ఒకటే కదా, స్థలం ఇచ్చింది గవర్నమెంట్, ఫ్రీకి ఇచ్చింది కదా అని పోయి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లున్నంత మాత్రాన జీవనోపాధి దొరకదు కదా. పిల్లల స్కూళ్ళు, చాలామంది డ్రాప్ అవుట్స్. మునగనూరులో అయితే కొంతమంది దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. చేద్దామంటే పని దొరకట్లేదు. గుడ్డిలో మెల్లగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే బస్ ఫ్రీ అని పెట్టిందో అప్పటి నుంచి ఒక 3,000 4,000 దొరుకుతుందన్నా కూడా వాళ్ళు బస్లో పట్టణానికి వచ్చి పని చేసుకోగలుగుతున్నారు, కొంచెం గుడ్డిలో మెల్ల అన్నట్టు. కానీ గవర్నమెంటు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఏది ఇచ్చినా తీసుకోవాలనే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయంలో మనం ఇంకా చాలా పోరాడవలసింది. ఇప్పుడు ప్రజెంట్గా బస్తీ ఉన్న చోట ఇన్సిటు హౌజెస్, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. అక్కడ ఉన్న స్థలం కొంచెం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు మేడం బస్తీ ఉన్న చోటనే వాళ్ళకి కట్టిస్తామంటున్నారు ఇన్సిటు. అయితే అక్కడ వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటంటే కోర్టు కేసు ఉండొద్దు, ఒక 70 కుటుంబాల కంటే ఎక్కువ ఉండాలి, 1000 గజాల కంటే ఎక్కువ ఉండాలి ప్లేసు. ఇలాంటి నిబంధనలన్నీ గవర్నమెంట్ పెట్టినప్పుడు కోర్టు కేసులు, ఒక గవర్నమెంట్ స్థలం మీద, ప్రభుత్వ భూమి మీద కేసు ఉందంటే బాధ్యులు ఎవరు? దాన్ని సాల్వ్ ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఆ బస్తీ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అట్లా బస్తీ ప్రజలపై కొట్లాడితే కోర్టు నమ్ముతుందా? ఇది ప్రభుత్వ భూమి అని అక్కడ రుజువు చూపించాల్సిన గవర్నమెంట్ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ ఎలా గెలుస్తుంది? ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనం గత ప్రభుత్వం నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కోర్టు కేసులో ఉన్న వాటికి ఒక స్పెసిఫిక్గా ఒక చట్టాన్ని పెట్టి అక్కడిదక్కడే పరిష్కరించేటట్టు చేస్తే ఆ నిబంధనల ప్రకారం ఎవరికి చెందుతుంది అనేది కనుక మనం చేయగలిగితే హైదరాబాద్లో చాలా స్లమ్లు ఇన్సితులు అవుతాయి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దీనిపై మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కొంచెం ఫోకస్ చేసి, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. ఎక్కడ స్లమ్ ఉంటే అక్కడ కట్టిస్తామన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో చాలా స్లమ్స్ ఉన్నాయి. ఈ కోర్టు కేసులో ఉన్న వాటిని కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి దానికి ప్రత్యేకంగా కొంతమంది ఆఫీసర్లను కనుక పెట్టి సాల్వ్ చేయగలిగితే చాలామంది పేదల ఇళ్ల కోరికలు తీరుతాయని నేను గుర్తు చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.